అపరాజిత. ప్రస్తుతానికి నేనైతే దుబాయ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ విజిటెడ్ ప్లేసెస్ అయిన డెజర్ట్ సఫారీ దగ్గర ఉన్నామండి. మీరు చూడొచ్చు, నేను సహారా ఎడారిలో ఉన్నాను. అండ్ బోల్డ్ యాక్టివిటీస్ అయితే చేయబోతున్నాం ఈరోజు. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్ ఉండబోతుంది అండ్ యూ విల్ ఎంజాయ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. టైం వచ్చి 2:30 అవుతుంది. మేమైతే రెడీ అయిపోయి కింద మా హోటల్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నామండి. సో జోషి ఆల్రెడీ క్యాబ్ వాళ్ళకి లొకేషన్ అయితే షేర్ చేశాడు అనమాట. సో అతను వెతుకుతున్నాడు మా కోసము. ఫైనల్లీ ఆయన వచ్చేస్తే ఇంక మేము బయలుదేరి ఇంకా డెజర్ట్ సఫారీకి అయితే వెళ్ళిపోతాం. మా క్యాబ్ అయితే వచ్చేసిందండి. సో క్యాబ్ వాళ్ళు పికప్ చేసుకుంటున్నారు అనమాట మా హోటల్ నుంచి. డీటెయిల్స్ వెళ్తున్నంత సేపు మేము ఫుల్ డీటెయిల్స్ ఇస్తాము. ఇప్పుడు 10 minutes లేట్ అయింది. అయితే స్టార్ట్ అయిందండి. సో మాతో పాటు ఇంకో ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ఇంకొక 1 hour రైడ్ ఉంటుంది అన్నారు. 1 hour వెళ్ళిన తర్వాత అప్పుడు మేమైతే ఫైనల్లీ సఫారీ అయితే స్టార్ట్ చేస్తాము. ప్రస్తుతానికైతే అలాగే ఏసీలో చల్లబడుతున్నామండి. ఒమాన్ వైపు వెళ్తున్నామండి. సో చూస్తే అసలు 2 పక్కల అసలు ఎడారనండి, ఇసుక కనిపిస్తుంది. అసలు చిక్రిసి వాళ్ళు పడుకున్నారు. 1 hour డ్రైవ్ కదా ఇక్కడ నుంచి. అసలు అదే జోషి ఏం అడిగాడంటే డ్రైవర్ని, ఈ ఇసుక కన్స్ట్రక్షన్కి పనికొస్తుందా అని అడిగాడు. ఏమన్నారు? ఎంత తీసుకుంది కదా, కన్స్ట్రక్షన్ పనికొస్తుంది అంటే పనికిరాదని. వాటర్ ఎవ్రీవేర్ బట్ నాట్ ఎ డ్రాప్ టు డ్రింక్ అని. సముద్రం చూసినప్పుడు బోల్డ్ వాటర్ కనబడుతుంది, తాగడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ బోల్డ్ ఇసుక ఉంది. దిస్ ఇసుక ఈజ్ యూస్ఫుల్ ఓన్లీ టు రుద్దిఫై అవర్ రాగి బిందెలు తోముకోవడానికి తప్పించి కన్స్ట్రక్షన్ పనికిరాదు. పనికొచ్చుంటే ఈ మన వాళ్ళు తవ్వేది రీపాటికే. కానీ నాకైతే అంటే చూస్తుంటేనే తెలుస్తుందండి, ఆ శాండ్ కొంచెం వైటిష్ కలర్లో ఉండి, అండ్ ఇంకోటి ఏంటంటే చాలా నున్నగా ఉన్నదండి ఇసుక. ఇప్పుడు వెళ్తాం కదా, చూడాలి. అయితే డెజర్ట్ సఫారీకి వచ్చేసామండి. మేము ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుంటున్నామంట. ఇక్కడ నుంచి మళ్ళీ అతను ఏదో మాకు బ్రీఫింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఏటీవీ చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. అండ్ తర్వాత డ్యూన్ బ్యాషింగ్కి వెళ్ళొచ్చు అని అన్నారు. చూడాలి, రండి. సో ఇది ఓషనైట్ ట్రావెల్స్ స్పాట్ కదా. సో ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ ఏంటంటే ఒకటి ఏటీవీ బైక్ రైడ్స్ చేయొచ్చు, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే షాపింగ్ కూడా ఉన్నది. ఇక్కడ రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయి. మనకి మాత్రం మనం ప్యాకేజ్ బుక్ చేసుకునేటప్పుడు ఫ్రెష్ జ్యూసెస్ అండ్ వాటర్ బాటిల్ మనకి ఇక్కడ అంటే ప్రస్తుతానికి ఈ స్పాట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మిగతా ఏమన్నా కావాలి అంటే కొనుక్కోవాలి. టికెట్ తీసుకొని అక్కడ నుంచి రైడ్కి వెళ్ళాలి. ఇక్కడ రైడ్ చేయాలంటే రైడ్ 20 to 25 minutes అయితే ఇక్కడ మనకి బ్రేక్ అయితే ఇస్తారు. మనం ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నాను. సో చాలా కలర్స్ ఉన్నాయండి. మరి కలర్స్ ఏంటో తెలీదు, కలర్ బట్టి టేస్ట్ చూడాలి. తక్కువ టేస్ట్ చూస్తున్నాను. ఇది ఆరెంజ్ గ్రేప్ జ్యూస్. ఇది పెద్ద టేస్ట్ లేదు. గ్రేప్ రిచ్ బాగుందని చెప్పాడు. తక్కువ తాగండి నాన్న. గ్రేప్ పర్లే, గ్రేప్ బాగుంది. ఇది మ్యాంగో టేస్ట్ చూడు. మ్యాంగో అనుకుంటా. బాగాలేదా? పర్లే. సో మనకి సాఫ్ట్ డ్రింక్స్, వాటర్ యాంపిల్ ఇస్తున్నారండి, ఫిల్ చేసి ఉంచుతున్నారు. చూడండి, ఇదిగోండి. మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు. తీసుకోండి, ఏదో ఒక్కొక్కటి తీసుకోండి. ఆరెంజ్ తీసుకున్నామండి. సో జోషి డేట్స్ తీసుకొచ్చాడండి. అంటే డేట్స్ పెట్టారు, మేము చూడలేదు. చాలా బాగున్నాయి తెలుసా. అంటే స్వీట్గా కొన్ని అంటికిపోయినట్టు ఉంటాయి కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. మాతో ఇద్దరు వచ్చారు కదండి, వాళ్ళు ఏటీవీ రైడ్కి వెళ్ళారు. సో మేము వెళ్ళట్లేదు, ఎందుకంటే ఒకటే నేను ఒక్కడనే వెళ్ళాలి. మళ్ళీ వీళ్ళు భయపడతారు. మళ్ళీ వీడియో తీయడానికి కూడా పంపిస్తారో లేదో కూడా తెలీదు. ఎందుకు మాకు మిగతావన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయండి.
మేము ప్రీమియం డెజర్ట్ సఫారీ తీసుకున్నాము. ఇక్కడ కొంచెం గందరగోళంగా ఉంది కాబట్టి నేను అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి మాకు దాంట్లో. ఇది ఒకటి ఏటీవీ బైక్ రైడ్ ఒకటే లేదు కాబట్టి అది వదిలేస్తాము. సరదాగా డేట్స్ డ్రింక్స్ ఎంజాయ్ చేస్తాం. డేట్ చాలా బాగుందండి. ఈ వీడియో మేబీ పెద్దగా ఉంటుందండి, ఎంత పెద్దదైనా పెట్టేస్తాం, అప్లోడ్ చేస్తాము. పూర్తిగా డీటెయిల్స్ ఇస్తామండి, క్లియర్ కట్గా అన్నీ చెప్తాము. సో ఏటీవీ బైక్ రైడ్ ఆఫ్ చేయాలనుకున్న వాళ్ళకి సింగిల్ పర్సన్ అయితే 180 అండి, డబుల్ అయితే 250, అంటే 180 దిరామ్. ఇద్దరికైతే 250. సో కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది. ఒకవేళ ఆఫ్ చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు, లేదు అంటే మీ ఇష్టం. అది ఇసుక నామకే మన సో భలే ఉంది. ఇక్కడ సెటప్ కూడా చూడండి, బ్యాక్గ్రౌండ్లో ఏ దివాన్ సెటప్ అంటారు కదా, అంటే ఆ అరబిక్ స్టైల్ సెటప్. క్లోజప్ కూడా తీ, క్లోజప్ పాస్ ఆసక్తానా? ఓ నువ్వు అలాగే ఉండు కన్నా, నేను తిరుగుతాను. అంటే నేను ఈగలే కదా, ఈగలేనా ఫాల్కన్. సో క్లోజప్లో ఇలా చూడడం అండి, పొడుస్తుందేమో అని భయం వేస్తుంది. క్రిస్సీకి లాస్ట్ టైం మలేషియా వెళ్ళినప్పుడు గ్రే ప్యారెటేనా దాన్ని, అమ్మో ఇదెంత నోరు తెరుస్తుంది, పెట్టించుకుంటాను అని అన్నాడు, ఆడుతాను అన్నాడు. ఇప్పుడైతే వీడికి ఇంకా ఏమవుదు పట్టుకో బరువు ఉందా, కొంచెం పైకెత్తు లోపలికి దూర్చు. అది క్రిస్ గారు చూడండి ఎలా చూస్తున్నాడు, బరువు ఉన్నది అంటున్నాడు. మరి క్రిస్కి కిస్ ఇవ్వండి. చాలా. నెక్స్ట్ రిచి. అపరాజిత కరెక్ట్గా సెట్ అయిపోయిందండి, అరబిక్ స్టైల్లో ఆ ముసుగు అన్నీ. చెప్పు నీకు ఎలా అనిపిస్తుందో? నాకైతే ఫస్ట్ టైం, అంటే ఎప్పుడు వీడియోస్లో చూడడమే కదా, ఇప్పుడైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే భయం వేసేది, అంటే ఈగల్స్ని, లేకపోతే దీన్ని ఫాల్కన్ అంటారంట. వీలైతే వీడియో జరుగుతున్నంతసేపు ఈగల్కి ఫాల్కన్కి డిఫరెన్స్ చెప్తాను. అంటే ఇవి కొంచెం ఫీడ్ చేస్తాయి కదా, మీట్ ఈటర్స్ కదా, సో అందుకని భయంగా అనిపించింది. బట్ ఇది ఏంటో చాలా అమాయకంగా తింగరగా అలా చూస్తుంది. సో ఇక్కడ అరబిక్ స్టైల్లో అయితే బ్యాక్గ్రౌండ్లో సెటప్ చేశారండి. ఆ రెడ్ ఏమంటారు, ఆ కార్పెట్సే కదా ఫేమస్ మెయిన్ ఈ అరబిక్ స్టైల్కి. రెడ్, మెరూన్, ఈ క్రీమ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. సో పైగా దీని మధ్యలో మళ్ళీ డ్రింక్స్, కాఫీ, డేట్స్ సెట్ చేశారండి. నేను ఇలా కూర్చుంటే టారటా అని అలా మ్యూజిక్ వస్తూ ఉంటుంది. రిచ్ బాబు మీరు కూర్చోండి, చూడండి ఇక్కడ డేట్స్ పెట్టారు, తినొచ్చు నానా. అది కాఫీ, టీ, డేట్స్, ఇవి అయిపోయి, టిష్యూస్ అయిపోయి. చూడు దాంట్లో డ్రింక్స్ ఉన్నాయేమో, వాటర్ బాటిల్ ఉంది, ఒకటి తీయండి తాగుదాం. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. అరబిక్ స్టైల్లో చక్కగా ఇలా కిందకి కూర్చొని ఇలాగ డేట్స్ తింటూ చాలా అంటే చాలా బాగున్నదండి ఈ ఎక్స్పీరియన్స్. మెయిన్ ఈ సెటప్ ఉన్నది చూడండి, మంచి ఫీల్ అయితే వచ్చిందండి. అసలు చాలా బాగుంది. మేము ఫుల్గా చిల్ అవుతున్నామండి. అంటే ఒకవైపు ఏమో అక్కడ రిఫ్రెష్మెంట్స్, డ్రింక్స్, హడావిడి, చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకేమో పార్క్. సో ఇవి రిచి, క్రిస్సి ఏమో ఆడుకుంటున్నారు. అదిగో రిచి అక్కడ ఉన్నాడు, క్రిస్సి ఇక్కడ ఆడుకుంటున్నారు. మేబీ అందరికీ మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయో లేవో తెలియదు, కానీ నేను కొంచెం ప్రీమియంలోనే బుక్ చేశాను. చూద్దాం ముందు ఎలా ఉంటుందో. ప్రస్తుతానికైతే ఏంటారు హ్యాపీ స్టార్ట్. ఇటువైపు మొత్తం డిజర్ట్ అండి, ఆ గాలి వస్తుంది. ఒకసారి చూస్తే హైవే అటుపక్క ఇటుపక్క. నాకేం గుర్తొస్తుందంటే, మేము ఇజ్రాయెల్ టు ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ఆ మధ్యలో అంతా డిజర్ట్ అండి, ఓన్లీ డిజర్టే కనపడుతుంది, ఇంకేం కనపడదు. అందుకని ఉదయాన్నే 10 గంటలకే లంచ్ చేయించారు. మళ్ళీ ఎక్కడో ఈజిప్ట్కి వెళ్ళిన తర్వాత నైల్ మీద. సో అలాగే ఉంది ఇక్కడ పరిస్థితి కూడా, ఆపోజిట్. ఈజిప్ట్ లో తినిపించేసి రెడ్ సీ. కొత్త ఎక్స్పీరియన్స్. సో ఏటీవీ రైడ్ స్పాట్ దగ్గరకు వచ్చామండి. బాగుంది, చిన్న ఏరియా కాదు, చాలా పెద్ద ఏరియా. సో ఇంకోటి ఏంటంటే బైక్స్ అన్నీ నీట్గా ఫ్రెష్గా కనపడుతున్నాయి. అలాగే ఏటీవీ రైడ్ అని మనం మనాలిలో అక్కడ చేస్తాం కదా,
అక్కడ చేసినప్పుడు మనతో పాటు వాళ్ళు కూర్చుంటారు, మనం రైడ్ చేసిన ఎక్స్పీరియన్సే ఉండదు. కానీ ఇక్కడైతే మనం అమ్మో 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 మనం రైడ్ చేయవచ్చు, మన మట్టుకు మనమే. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు క్లాత్ అమ్ముతున్నారండి, అదే తలకి కట్టుకుంటారు కదా, 50 dirhams పెట్టి అమ్ముతున్నారు. అదిగోండి వెనకతలు చూడండి, చేతిలో పెట్టి అమ్ముతున్నాడు. అందరూ కొనుక్కుంటున్నారండి. అయితే నేనేం చేశానంటే ఆవిడ వాష్రూమ్లో లేడీ అందరికీ కడుతుందనమాట. నేను కూడా అన్నాను, నా చున్నీతో అయినా ట్రై చేస్తారా, నాకు అలా కట్టగలరా అంటే చేస్తానని చెప్పి చూడండి, నాకు ఇలాగ ట్విస్ట్ చేసి ఇలా బ్యాక్ ఇలా పెట్టి కట్టారనమాట. సో ఇప్పుడైతే మేము శాండ్ డ్యూన్ బ్యాషింగ్ అండి, అంటే ఇసుకలో పైకి జీపుల్లో తీసుకొని వెళ్తారు కదా, సో ఆ రైడ్కి అయితే మేము బయలుదేరామండి. రిచి క్రిసియల్ సీట్స్ మారారు, వెనకాతలు ఉన్నారు, అండ్ జోషి ఏమో ముందున్నాడు. కన్నా జోషి ఆన్ ఫైర్ ఇప్పుడు ప్రస్తుతానికి, చెప్తానండి మీకు తర్వాత. సో ప్రస్తుతానికైతే అక్కడికే వెళ్తున్నాము. సో స్టార్ట్ అవుతుందండి, బయలుదేరుతున్నాము. అంటే ఎక్కడ చూసినా వెహికల్స్ కనపడుతున్నాయి. సో టాప్ తీసుకెళ్తారు, నేను అక్కడి నుంచి అప్పుడు వ్యూ చూపిస్తాను. కొంచెం చిన్న ఫైర్లో ఉన్నాను ప్రస్తుతానికి, అది ఎందుకో ముందు చెప్తాను నేను. అంత ఏమంటారు, భయంకరంగా ఏం లేదండి. ఏమంటారంటే స్మూత్ గా కేక్ కటింగ్ లాగా అయిపోతుంది. అలా కనుక ఇప్పుడు చక్కగా ఉంది, మెత్తగా అనిపిస్తుంది. ఆ శాండ్ కూడా చూసినప్పుడు చాలా 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 బాగా అనిపిస్తుంది. చాలా బాగుందండి. ముందైతే నేను చాలా భయపడ్డాను, కూర్చోగలనా లేదా, నేను రాను, మీ ముగ్గురే వెళ్ళండి అని. కానీ ఒకసారి బ్యాక్లో చూడండి, రిచి క్రిసి ఫుల్ చిల్ అవుతూ ఉన్నారనమాట. బాగుందండి ఎక్స్పీరియన్స్, నాకైతే చాలా నచ్చింది. పర్లేదు, అంటే భయపడినంతలా ఏం లేదండి. కొంచెం ఇంకా స్టంటింగ్ చేస్తే బాగుంటుంది అంట క్రిసి అంటున్నాడు. బట్ నాకు అదైతే ఇలా అయితే నాకు నచ్చింది, బాగుంది. కానీ ఇసుకలోంచి మామూలుగా మనం బండి అయితే స్కిడ్ అయిపోతాం కదండి, ఇది మాత్రం అసలు లవ్లీ ఎక్స్పీరియన్స్. చాలా చాలా బాగుంది నాకైతే. నీకెలా అనిపించింది? వీళ్ళు ఒక రోడ్డు ఫాలో అవుతున్నారండి, ఒక లైన్ లో వెళ్తున్నారు. దూరం వెహికల్స్ అన్ని లైన్ లో కనబడుతున్నాయి నాకు. కాపీరైట్ వచ్చేస్తుంది. లేదు నేను ఇది మార్చాను. అంటే ఈ వెహికల్సే వాడుతున్నారు మొత్తం అన్నిటికి. ఈ వెహికల్స్ వాడతాను అంటే ఇవి సూటబుల్ అనుకుంటా వీటికి. భలే ఉంది, బ్యూటిఫుల్. సో మాతో పాటు ఇంకొక ఇద్దరు జాయిన్ అయ్యారండి. సో వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటున్నారంట, ఇక్కడే స్టే చేస్తున్నాము అని చెప్పారు వాళ్ళు. హాయ్ చెప్పు. కెన్ యూ జస్ట్ సే హాయ్ టు ద వీడియో? యాక్చువల్లీ వీ హ్యావ్ అ యూట్యూబ్ ఛానల్. యా, మాకైతే చాలా నచ్చింది, నాకైతే చాలా నచ్చింది. నేను ముందు భయం పడ్డాను, బట్ రియల్లీ నేనైతే ఎంజాయ్ చేశాను. ఇబ్బంది ఉండదు, ఏమి ఉండదు. అంటే స్మూత్ గానే తీసుకొస్తున్నారండి, డేంజరస్ గా ఉన్నా కూడా స్మూత్ గా తీసుకొస్తున్నారు. అది శాండ్ చాలా స్మూత్ గా ఉంది, అదే చెప్పాను కదా ఇందాక, కేక్ వాక్ లా ఉంది. ఎగ్జాక్ట్లీ. సో శాండ్ బోటింగ్ చేస్తున్నాం అండి, వెళ్ళట్లేదు మరి ఇది. వాళ్ళ దగ్గరికి వెళ్దాం కదా.
అపరాజిత చేస్తుందండి. అయిపోయింది. వెళ్ళినంతసేపు బాగానే ఉన్నారండి. మరి ఇదేరా సపోర్ట్ నాకు. మామూలుగా ఎక్కలేను. ఒక్క రౌండ్ వేస్తే అయిపోద్దండి. ఇది 10 రౌండ్లు ఏ అవసరం లేదు. కరెక్ట్. శాండ్ బోర్డింగ్ అంటారు కదా ఇది. ఈ ఇసుక చూడండి ఎలా ఎగురుతుందంటే జారిపోతుందమ్మా ఇంకా. బాబోయ్, దూరం నుంచి చూడడానికి బాగానే ఉంది కానండి దగ్గర నుంచి చూడండి అంటే ఇసుక చాలా స్మూత్గా ఉండడం వల్ల కాలు దిగబడిపోతుంది లోపలికి. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారండి. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మా ఫస్ట్ టైం డెజర్ట్ ఎక్స్పీరియన్స్. దానికి తోడు ఇదంతా ఎడారి అండ్ దానిపైన ఈ కార్స్ ఇలాగా స్టంట్లు వేస్తూ ఇలా ఫీడ్స్ చేస్తూ తిరగడం అండ్ మధ్యలో ఏమో యాక్టివిటీస్ అండి ఇలాగా బోర్డ్ అంటే శాండ్ బోర్డ్. సో ఇవన్నీ కూడా చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. మాకైతే మాత్రం చాలా నచ్చింది. ఒకసారి క్లోజప్ అండి. ఈ శాండ్ చూడండి, క్లోజప్ తీసుకోండి. ఈ శాండ్ ఎలా ఉందంటే ఇంకా గోధుమ పిండి అది చిన్న గరుకుంటే ఎలా ఉంటుందో ఇదిగోండి ఇలా పెడుతుంటే ఎగిరిపోతుంది. మన శాండ్ అలా ఎగరదు కదా, చూడండి ఇలా పెడుతుంటే ఎగిరిపోతుంది శాండ్. నా చేతిలోదే అలాగే అయిపోతుంది నేనేం చేయకుండానే. అంత స్మూత్గా అంత సాఫ్ట్గా ఉంది. అందుకని అందరూ ఏం చేస్తున్నారంటే అట్నుంచి గాలి వస్తుంటే ఆపోజిట్గా తిరిగి నుంచుంటున్నారు. ఎందుకంటే డైరెక్ట్ కళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కువ టైం ఉండాలండి. ఇక్కడ ఉండేది ఏంటి అంటే మాలాంటి వాళ్ళకి అయితే ఎక్కువ టైం ఒక 2-3 టైమ్స్ వస్తేనే తప్పించి వర్కౌట్ కాదు. ఎందుకంటే మేము ఎంజాయ్ చేయాలా, వీడియో తీయాలా. ఇంకోటి ఏంటంటే ఇసుకలో అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాము. ఇంకో పక్కన పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ ఎంజాయ్మెంట్. ఈరోజు ఇప్పుడైతే నాకు అనిపించింది యూట్యూబ్ చాలా కష్టం, చిరాకు అని కూడా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఓ పక్క నేను గమనించింది ఏంటంటే ఎవరైతే మాకు గైడ్ వస్తారో వాళ్ళు మన ఇండియన్స్ అన్నా మనోళ్ళన్నా వాళ్ళని వదిలిపెట్టేసి ఎవరైతే తెల్లవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళకి అందించడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి. మరి 2 పిల్లలతో వచ్చి అందుకనే నేను చాలా ఫైర్లో ఉన్నాను, కోపంలో ఉన్నానని ఇందా చెప్పాను. ఒకసారి చూడండి ఇక్కడ గాలి చూడండి, కిందకి పెట్టి అలా పెట్టకూడదు, ఇప్పుడు ఇలా పెట్టాలి. ఈ శాండ్ బోర్డింగ్ దగ్గర ఒక ఇంపార్టెంట్ నోట్ అండి. ఏవైతే శాండ్ బోర్డింగ్ చేస్తామో అంటే జారుతాం కదా, అక్కడ మన డ్రైవర్ మనతో పాటు ఉండాలండి. మన డ్రైవరే మన గైడ్. సో మన డ్రైవర్ ఉండి మన గైడ్ ఉండి మనల్ని చేత యాక్టివిటీస్ చేయించాలి అండి. కాబట్టి మనల్ని ఎవరో పట్టించుకోరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మాకు అర్థం కాలేదు. సో మా డ్రైవర్ ఏమో మా కార్లో 2 ఉన్నారు కదా, వాళ్ళతో వెళ్ళిపోయాడు నేను వస్తాను అని చెప్పి. కాబట్టి ఈ ప్రాబ్లం మేము ఒక్కలమే కాదు కానీ 2-3 అయితే రేస్ చేశారండి. మనం అడిగితే కానీ అవి ఇవ్వరు. కాబట్టి గుర్తుపెట్టుకొని మీ డ్రైవర్ని మీతో పాటు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి. మొత్తం అప్పడం అయిపోయామండి, వీడియో తీయడానికి లేదు. ఇంకోటి ఏంటంటే చెప్పుల్లోకి, షూలోకి, సాక్స్లోకి, జుట్టులోకి, ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళకూడదు అన్నీ లోపలికి శాండ్ వెళ్ళిపోయింది. మండిపోతుంది ఏమంటారు ఫేస్ అంతాను. సరిగ్గా వీడియోస్ తీయడానికి అవ్వలేదండి. బిట్ డిసప్పాయింటెడ్ అనమాట. ఫొటోస్ కూడా సరిగ్గా ఏమంటారు తీయడానికి అవ్వలేదు. సో ఈ డూన్ బ్యాషింగ్ గురించి చెప్పాల్సి వస్తే అంటే చాలామంది మేము చేయగలమా లేదా అని డౌట్లో ఉండొచ్చండి. సో అపరాజితకి మైగ్రేను, రీలింగ్ సెన్సేషన్ ఉంది.
అంటే కార్ ఎక్కగానే తిప్పుతుంది అంటారు కదా, అలాగే రిచి క్రిసిక్ కూడా వాళ్ళ ముగ్గురు కంఫర్టబుల్గా చేశారండి. ఏ ప్రాబ్లం లేదు, అంత ఏమంటారు తిప్పుతున్నట్టు కూడా ఏమనిపించలేదు కదా కన్నా. అవును, చాలా చాలా కూల్గా ఉంది కాబట్టి మీరు నిరభ్యంతరంగా చేయొచ్చు. సో ఇంకా బాగా ఏమంటారు సిక్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అసలు ఈ ప్లేస్కి రాకపోవడమే బెటర్. బ్యాక్ పెయిన్స్ అయి ఉన్నవాళ్ళు, ఎందుకు అని అంటే కొంచెం అటు ఇటు ఊపడం, కుదుపులు, సో అలాగే ఇసుకలో నడవడం చాలా ఇబ్బంది అండి, ఇబ్బందిగా అనిపించింది. సో ఎందుకంటే తక్కువ టైం ఉంటుంది, ఆ తక్కువ టైంలో ఏదో చేసేయాలని ఆత్రం మనకి. సో దానికి తోడు కాళ్ళు నొప్పులు వచ్చేసాయి తెలియకుండానే. ఇంకోటి ఏంటంటే అడుగు తీసి అడుగేస్తుంటే కూరుకుపోతున్నది, లోపలికి వెళ్ళిపోతుంది, సపోర్ట్ ఉండట్లేదు నడవడానికి. సో న్యూ ఎక్స్పీరియన్స్, ఎక్కువ టైం ఉండుంటే బాగుండేది. సో మాకైతే టైం సరిపోలేదు, కొంచెం అదైతే ఉంది. అంటే ఒక పక్కన వీడియోస్ కవర్ చేయాలి, ఒక పక్కన పిల్లల్ని ఆడించాలి. పాపం వాళ్ళు అలాగే నిల్చొని ఉన్నారు. ఇప్పుడైతే నేను చూసే వీడియోస్ తీసుకోవడానికి అయ్యింది. ఈరోజు మాత్రం నిజంగా నాకు లిటరల్లీ చిరాకు వచ్చిందండి, ఇరిటేషన్ అనిపించింది. సో ఇంత కష్టపడాలా ఎందుకు అని. ఇప్పుడైతే క్యాంప్ సైట్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సో మీరు ఏదైతే ట్రిప్ బుక్ చేసుకుంటున్నారో ఆ ట్రిప్ తక్కువకి వస్తుందని మాత్రం కక్కుర్తి పడొద్దు. ఎందుకు పడొద్దు అంటే ఇవి 60 నుంచి 70 నుంచి 80 దిరామ్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. సో మాకైతే 4x4 వెహికల్, మమ్మల్ని హోటల్ పికప్ మళ్ళీ హోటల్ డ్రాప్ అండి. వీటిలో ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఎక్కువ మందిని క్లబ్ చేసి ఒక వ్యాన్లో బస్సులో తీసుకెళ్తారు, కొన్నిసార్లు ఏమో మనమే ఒక పాయింట్కి వెళితే అక్కడి నుంచి గ్రూప్ని అంతటిని బస్సులో తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్ళిన అందరినీ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇందాక జనం చూశారు కదా, అక్కడ లిటరల్గా ఆ ఎడారిలో వదిలేస్తారండి. ఆ రోజు మేము చూసాం, కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళ కోసం ఒక 4-5 వాళ్ళని తీసుకుని క్యాంప్లో డ్రాప్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ తీసుకెళ్ళి మీ టర్న్ ఎప్పుడు వస్తుందో ఆలోచించండి. అలాగ లిటరల్గా నుంచోవాల ఇసుకలో. కాబట్టి చిన్నపిల్లలతో ఇబ్బంది పడిన వాళ్ళు, కొంతమంది నడుచుకుని వచ్చిన వాళ్ళని కూడా చూసాం రిటర్న్లో. ప్లస్ ఈ బస్ నుంచి మళ్ళీ జీప్స్ లో అక్కడ తీసుకెళ్లే లోపు అక్కడ కొన్ని షోస్ మిస్ మిస్ అవుతారో ఎవరో మనకు తెలియదు, కానీ చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారని అమ్మయ్య అని అనుకున్నాం మేము. అమ్మయ్య మేము ప్రీమియంలో ఉన్నాము అనేది అనిపించింది, స్టార్టింగ్ నుంచి అనిపిస్తుంది. ఇక్కడైతే మేము తీసుకుని మంచి పని చేసామని చెప్పింది. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. చిక్రిసి పడుకుని పోయారు, అపరాజితేమో వెనకాల ఉంది. ఇది ఏమంటారు షేరింగ్ కాబట్టి అందరూ ఒక దగ్గర కూర్చోడానికి అవ్వలేదు. ముందు వెళ్ళి ఫేస్ అది వాష్ చేసుకోవాలండి, మొత్తం ఇసుక వెళ్ళిపోయింది. వచ్చేసినట్టు ఉన్నాము, ఆల్మోస్ట్ వచ్చేసాము, చూపెడతాను మీకు. లాస్ట్ స్పాట్ అండి ఇది. ఇక్కడే ఇంకా క్యామెల్ రైడింగ్, ఇంకా క్యాంప్ సైట్కి వచ్చాము. సరే లోపలికి వెళ్దాం. ఇసుకలో మాత్రం నడవలేకపోతున్నామండి, చాలా కష్టంగా ఉంది. షూలో మొత్తం ఇసుక ఉంది. క్రిసి అంటున్నాడు ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది అన్నాడు. ఇద్దరు పడుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ అయిపోయిందేమో, కూల్గా ఉంది, వెదర్ బ్యూటిఫుల్గా ఉంది. మంచి ఫొటోస్ అయితే తీసుకోలేదండి మేము, డెజర్ట్లోకి వచ్చాం, కానీ మిగతా ఎక్స్పీరియన్స్ బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. ఫైనల్లీ క్యాంప్ సైట్కి రాగానే జోషికి స్మైల్ వచ్చిందండి. సో ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది, ఎంట్రీ అదిరిపోయింది విధంగా చెప్పాలంటే. రండి లోపలికి వెళ్దాము. ఏదైతే చెప్పు, ఏదో చెప్తున్నావు. అదే ఆ డిజర్ట్ ఫీల్, అరేబియన్ ఫీల్ ఇదంతా వచ్చింది. రిచి క్రిసియల్ ఫస్ట్ డిజర్ట్ ఎక్స్పీరియన్స్ మేము వచ్చాంలేండి. మేమే లేట్ అనుకుంటండి. క్యామిల్ రైడ్ రెడీగా ఉన్నాయి మా కోసం. ప్లస్ ఇదిగోండి ఈ స్పాట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మొత్తం అందరికీ నా క్యామిల్ రైడ్ ఫస్ట్ కాదు, నాది కాదు. రండి 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 రండి, క్యామిల్ ఎక్కుతున్నామండి. అమ్మో అందుతుందిరా ఎక్కి. సో అపరాజిత లోపల నుంచి కాలు పెట్టు, లోపల నుంచి పెట్టు. మేమైతే ఈ ఒంటికి నా కాలు దగ్గరే ఉంది. సో నలుగురు 2 ఒంటల మీద అయితే ఎక్కేసామండి. నాకు జోషికి ఇది 3rd టైమా? మనం 3rd టైం. రిచి క్రిసి ఫస్ట్ టైం అండి. ముందు
ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఇది ఇలా అథెంటిక్ గా ఈ డెజర్ట్ లో ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్స్ ఈ శాండ్ తో చేస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో ఈ రైడ్ అయితే మాకు చాలా బాగా నచ్చిందండి. అంటే నిజంగా అసలు మామూలుగా అయితే ఒంటల్ని బీచ్లోనో ఇంకెక్కడో బయట పెట్టి నడిపిస్తారు కన్నా ఇది మాత్రం నిజంగా ఆ ఫీల్ అయితే వచ్చిందండి. ఆ అరేబియన్ స్టైల్ ఫీల్ వచ్చింది. చాలా ఏమంటారు ఆ ఇసుక ఒంటలు వీటి మీద వేసిన ఈ క్లాత్ అవన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఏదైతే ఆ అరబిక్ ఫీల్ ఉంటుందో ఆ డెజర్ట్ స్టైల్ ఉంటుందో అదైతే మాకు చాలా నచ్చింది. బాగుంది. నాకైతే ఈ ఫీల్ అంటే సరిగ్గా నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. జోషి మాట్లాడు అని అంటున్నాడు కానీ అంటే ఎవరికి టైం దొరకట్లేదండి. నాకు చాలా చాలా నచ్చిందండి. అంటే గబగబా అయిపోవడం వల్ల టైం ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నాము. బట్ ఈ ఫీల్ అయితే చాలా బాగుంది అసలు. క్యాంప్ వచ్చేసి ఆల్ ఖియామా. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. అవుట్డోర్ కూడా చాలా బాగుంది. సో ఫుడ్కి అయితే ఇప్పుడు వెళ్తున్నామండి. వచ్చేసాం కానీ మళ్ళీ టేబుల్ దగ్గర మళ్ళీ ఏదో ఇష్యూ. ఫైనల్లీ మాకంటే ఎక్స్క్లూజివ్గా ఒక టేబుల్ అయితే ఇచ్చారు. ఇటు సో డిన్నర్ అయితే స్టార్ట్ చేస్తానని అన్నారు. బుఫే అన్నమాట. సో వెళ్తున్నాము రండి. దిస్ ఇస్ హమ్మస్. ఇజ్రాయెల్లో నేను తిన్నానండి. నా ఫేవరెట్ ఇది. ఇజ్రాయలీ నేషనల్ డిష్ ఇది హమ్మస్. ఓకే. వెజిటేరియన్ ఏదో కూస్ అంటది. కూస్ అంటే ఏం కాదు, నోక ఉప్మా. ఉప్మా అలాగే ఉంది. దాల్ మక్కని మందండి ఇది. దాల్ మక్కని. ఆమె కమింగ్ ఆన్ ది ఆపోజిట్ డైరెక్షన్. సో ఇదేంటి చూడు. దిస్ ఇస్ సమ్ రైస్. అక్కడేం లేదా? మీకు అక్కడ బార్బిక్యూ అక్కడ ఉంది, వెళ్ళిపోండి. దిస్ ఇస్ స్టఫ్డ్ పొటాటో క్యాప్సికమ్. దావూద్ బాషా అంట. నన్ను ఒక్క నిమిషం ఆగు, నేను వేస్తాను. కనిపించదు, నీ క్రీమీ వేస్తాను. ఆగు, దా పట్టు. కర్రీ, మటన్ కర్రీ రిచ్ బాబు. అక్కడ ఏముంది చూడు. కొంచెం అలా ఫిల్ చేసుకున్నామండి. అసలు ఏమున్నాయో బేసిక్గా చూద్దామని. ఇప్పుడు బార్బిక్యూకి వెళ్తున్నాం అనమాట. నేను ఇవి పెట్టేసి వస్తాను, ఓకేనా? క్రిస్సీ డ్రమ్ స్టిక్స్ వేసుకుంటున్నాడండి. నాన్న పెట్టు డ్రమ్ స్టిక్స్. ఓన్లీ చికెన్. యా, వన్ మోర్. నేను చికెన్ డ్రమ్ స్టిక్స్. మోర్ ల్యాంబ్. నో చికెన్ 65 తీసుకున్నానండి. ఇదిగోండి ల్యాంబ్. టేస్ట్ జస్ట్ ఇక్కడ టేస్ట్ చేసి చూపెడతా. అద్భుతం. తీసుకురా ఒకటి చాలు. ఫుడ్ అయితే చాలా బాగుందండి. చూడండి కబాబ్స్. ఇది ల్యాంబ్. చికెన్ చూడండి, డ్రమ్ స్టిక్స్. అలాగే చికెన్ 65 అదిరిపోయింది. రిచి అయితే బిర్యానీ స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత రైతా, క్రిస్సీ కూడా బిర్యానీ అండ్ పాస్తా నచ్చిందంట ఎక్కువ.
మేమైతే చక్కగా ఎంజాయ్ చేస్తున్నామండి. షో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫుడ్ అయితే తింటున్నాం అనమాట. తినడం కాదు, కుమ్మేస్తున్నాం అని చెప్పాలి. మోస్ట్ ఏమంటారు స్పెషల్ వే ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం. అసలు చక్కగా ఈ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చూడండి, కిందకి కూర్చొని టేబుల్స్ కిందకు ఉండి చక్కగా ఇక్కడ నుంచి వ్యూ. క్రిస్సీ డెజర్ట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాడండి. ఏం తెచ్చినా తినాలమ్మా నువ్వు అని అన్నాడు. ఏదో ఒకటి తెచ్చారా అని అన్నాను. రిచి మాత్రం బిజీ ఉన్నాడు, కుమ్ముతున్నాడు బిర్యానీ అండ్ చికెన్. సో ఇప్పుడైతే డెజర్ట్స్ కోసం అని వచ్చామండి. క్రిస్సీ ఆల్రెడీ అక్కడ ఉన్నాడు చూడండి. అంటే మేము వీడియో తీసుకోవడానికి ఈజీగా ఉంటదని ఇప్పుడే అనౌన్స్ చేశారు, డెజర్ట్స్ స్టార్ట్ అయ్యాయని. సో వీడియో తీసుకోవడానికి ఈజీ ఉంటదని మేము ఫస్ట్ వచ్చాము. ఏంతో చేస్తారో తెలియదు కానండి. ఉమ్మగా ఉందా ఇది నేను ఫస్ట్ చూసి కునాఫా అనుకున్నాను, కానీ కాదు. ఏంటో చూసి చెప్తాను. కునాఫా కజిన్ బ్రదర్ అండి. చాలా బాగుంది. డేట్ పుడ్డింగ్ కాదు. యూ విల్ లవ్ దిస్. ఫుడ్ అయితే తినేసామండి. సో ఫుడ్ తినేసిన తర్వాత వాళ్ళు ఒక ½ అన్ అవర్ బ్రేక్ ఇచ్చారనమాట. సో మీరు ఇంకేమైనా యాక్టివిటీస్ మిస్ అయితే క్యాంపింగ్లో మీరు చేయొచ్చు అని. మేము ఓన్లీ క్యామెల్ రైడ్ చేసాం. క్యామెల్ ఫీడ్ ఒకటి, స్టార్ గేజింగ్ ఒకటి, ఇంకా టాటూస్ అంటే హెన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకోటి అంటే అరబిక్ స్టైల్ డ్రెస్సింగ్ ఇవంతా కూడా. సో ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్తున్నాము. రండి 1 by 1 చేద్దాం. ఇక్కడైతే చాయ్ అండ్ గావా ఇస్తున్నారనమాట. హాయ్. Tea with milk. Yeah. Only one. Can you wait? We'll want to make a video. Yeah, ready. Oh wow. Thank you. Tea with milk అండి, హాట్. ఇప్పుడు వరకు కూల్ తాగాము చూడండి, చక్కగా ఆ స్టైల్లో బొగ్గుల మీద. సో ఇక్కడ చాయ్ సెటప్ చూడండి, అంటే చిన్న లైట్లు, ఓకేనా, ఇలా కిందన కూర్చొని చిన్న టేబుల్, భలే ఉంది కదా. చాయ్ కూడా చాలా బాగుందండి, అదిరిపోయింది. అంటే స్పైసెస్ అన్నీ కలిపి ఉన్నాయి. బాగుంది ఎక్స్పీరియన్స్. అంటే క్రిస్సీ అంటున్నాడు ఓవర్ నైట్ ఇక్కడ ఉంటే బాగుందని. నిజంగా ఓవర్ నైట్ ఉంటే ఫ్రీగా, ఎంత టెన్షన్ లేకుండా ఫ్రీగా 2-3 రోజులు ఉంటాయి క్యాంప్లో, భలే ఉంటుంది. మరి అలాంటి ఆప్షన్లు ఉంటాయి, మనకు వాసిపోద్ది. ఉంటాయి కానీ ఉంటాయి. Okay, tonight you have 2 objects. The first object up here for the moon, and second object up here for the most brightest object now in the sky, Mr. Jupiter. Guys, please just take a quick look. ఏం కనిపిస్తుంది? మూన్ అండి. నెలవంక ఎలా ఉంటుందో, బట్ అదంతా కవర్ అయి ఉంటుంది కదా. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఎక్స్పీరియన్స్ మాత్రం ఒకసారి. ఓ అంటే క్లోజ్ అప్ అండి, ఆ చివరి ఎడ్జ్, మిగతా అదంతా డార్క్ కలర్ లో ఉంది. ఆ ఎడ్జ్ మాత్రం లైట్ తో కనిపిస్తుంది. బాగుంది. సో ఇప్పుడైతే క్యామిల్ ఫీడింగ్ వచ్చామండి. రిచి క్రిస్సీ వాళ్ళ లైన్ లో ఉన్నారు. 2 క్యామిల్స్ ఉన్నాయి ఇక్కడ. లేట్ అయిందండి ఆ ట్రాఫిక్ జామ్ వల్ల, లేకపోతే ఇవన్నీ డే టైంలో చెయ్యాలి. రిచి ఫీడ్ చేస్తున్నాడండి. దానికి అలా పెడుతుంటే మరి కనపడుతుందో లేదో తినేస్తుంది. సో ఇవన్నీ మాకు దీంట్లో ఇంక్లూడెడ్ ఇచ్చాడండి. అది అలా తింటుందండి. అంటే దీనికి ఫుడ్ పెట్టలేదు ఇక్కడి నుంచి. ఇదిగోండి దీంట్లో మనకి గడ్డి ఇచ్చారు, ఎంత కావాలంటే అంత తీసి దానికి పెట్టడమే. అది అంటే మేత ఎత్తుకోవాల్సిన పని కూడా లేదు, దాని నోటి దగ్గరికి తెస్తున్నారు అందరూ. శాండ్ చాలా చల్లగా ఉంది. అవునా? ఇదిగోండి ఇది ఒక ఫోటో షూట్ స్పాట్ ఉందంట. అంటే ఇసుక ఎక్కి వెళ్ళాలి. సో ఎక్కి వెళ్ళలేరు కాబట్టి ఈ పక్కన చిన్న నిచ్చెనలా పెట్టారు ఇసుకలోనే. ఒకసారి అపరాజిత ఎక్కలేని అంటుంది. నేను వెళ్ళి పైకి వెళ్ళి వస్తాను, ఒకసారి చూద్దాం. జోషి ఇక్కడ ఇంకో ఫాల్కన్ ఎక్కించుకున్నాడండి.
ఇప్పుడు అపరాజిత ఎక్కించుకుందండి. సో హెన్నా ఆర్ టాటూ పెయింటింగ్ కూడా ఇక్కడ మనకి ఉచితమేనండి. నేను ఆ వర్డ్ వాడట్లేదు, అంటే ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ అది కూడా. సో చాలామంది ఉన్నారు వెనకట్లా, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వేయించుకుంటున్నారండి. సో వాళ్ళు డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా వేస్తున్నారు, సన్నగా చాలా నీట్గా వేస్తున్నారు, కానీ చాలా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారండి. సో యూ సెలెక్టెడ్ ద డిజైన్ ఆర్ దే ఆర్ షోయింగ్ యూ? చాలా బాగా వేస్తున్నారు. మాకు ఇప్పుడు అంత టైం లేదండి, ప్లస్ మాకు అవసరం కూడా లేదు, మగోళ్ళు కూడా వేయించుకుంటున్నారు. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. మేము ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని డీటెయిల్స్ ఇస్తామంటే ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి మాకు, లేకపోతే ప్యాకేజ్లో ఏమి ఇంక్లూడ్ అయ్యాయి, ఎక్కడ బుక్ చేసుకున్నాము, సో ఇవన్నీ కంప్లీట్గా మేము డీటెయిల్స్ అయితే ఇస్తామండి. ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదనంటే ఒక పక్కన మ్యూజిక్, ఒక పక్కన పిల్లల్ని ఒక దగ్గర ఎంగేజ్ చేసి ఫ్రీగా లేము మేము డిస్కస్ చేయడానికి, మాట్లాడడానికి. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం అన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. సో రండి, రిచి క్రిసి వాళ్ళు వచ్చారు, వెళ్దాం. క్రిసిగాడు వేయించుకుంటాను అంటున్నాడండి, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మేము మళ్ళీ అరబిక్ డ్రెస్సెస్ వేసుకొని ఫోటోషూట్ చేసుకోవాలి. 1 hour వరకు ఎండదంట అది, అంతవరకు బాబు గారు ఏం లేకపోతే మేమే సేవలు చేయాలి. అడిగి ఇక్కడ దొరదొస్తుంది, గోకండి, షూ వేయండి అని అంటే అన్నీ చెయ్యాలి, అందుకు వద్దన్నాం. వీలైతే జరిగింది ఏంటంటేనండి, వీడి మీద పావురు రెట్టేసేసింది పాపం, కరెక్ట్ గా దాని కింద నుంచున్నాడు, అదిగోండి ఆ ఎంట్రన్స్ కింద ఈ డ్రెస్ ఎంట్రన్స్ ఈ రోజు అంతా అప్పడమేనండి మొత్తం. పదండి. సో ఇదేదో స్వీట్ అండి, స్వీట్ నేమ్ క్యా? నుకీమాన్. లుకీమాత్ చెప్పు. ఇది స్వీట్ అంటే అండి లుకైమాత్ అంట స్వీట్. ఎలా ఉందండి, పునుకులు వేసుకుంటాం కదా, పునుకుల్ని బెల్లం పాకంలోనో లేకపోతే సాస్లోనో వేసి నువ్వులు వేసారు ఇందులో. టేస్ట్ చూసి చెప్తాను, ఆగండి. ఎగ్జాక్ట్లీ అదే. బాగుందా? బాగుంది, నాకు నచ్చింది. నీకు చూపిస్తాను ఇటు. చాలా బాగుంది కదా, లుకైమాత్. సో అరబిక్ డ్రెస్సెస్ ఇస్తామన్నారండి, ఇది తెచ్చి పెట్టారు ఇక్కడ, పిల్లల సైజులు పెద్దోళ్ళ సైజులు అన్నీను. నాకు తెలిసి తీసేసేయి కాను, మరి నాకు పెద్దతోటి ఇచ్చేయి, పిల్లలకి చిన్నతోటి ఇచ్చేయి. సో ప్రస్తుతం నాకైతే అవుతుందండి, అంటే ఈ అటైర్ కొంచెం లైటింగ్ ఆంధ్రా సే లైటింగ్ కొంచెం బెటర్గా ఉంటే వీడియోస్ బాగా వస్తాయి, చాలా డిమ్ లైటింగ్. హబీబీ కమ్ టు దుబాయ్. చిన్న షేక్ రెడీ అవుతుందండి, బుల్లి షేక్. అమ్మో షేక్ భలే ఉంది బాబు, ఖర్జూరం షేక్ లా ఉంది. మిల్క్ షేక్ అంట, నువ్వు చాక్లెట్ షేక్ రా. ఈ షేక్ ని చూస్తే ఇంక వేసేస్తారు. ఈ షేక్ డాన్స్ వేస్తుందండి. ఇప్పుడు మీడియం షేక్ రెడీ అవుతుందండి, మధ్యలో షేక్. ఆడే అన్నాడు అలా అని. ముందు కంగారు అవుతుందేమో అనుకున్నాం కానండి, పర్లేదు. అంటే ఈరోజు ఎందుకో క్యాంప్ లేట్గా స్టార్ట్ అయిందని అనిపించింది. ఈరోజు హాలిడే కదా, దానివల్ల చాలా జనం, రోజు ఈదండి, కొన్ని వేల మంది ఉన్నారండి. షేక్ ని రెడీ అవుతుంది అంటే గర్ల్ షేక్ అని ఏమంటారు, షేక్ ని అన్నాను అందుకని. మోర్ని అంటారు కదా హిందీలో, అలాగే షేక్ ని అన్నాను. అంటే అది మీరు తప్పుగా తీసుకోకండి, మాకు రాదు కాబట్టి ఏదో కామెడీ చేసాము. ఏయ్ షేక్స్ ఫైటింగ్ ఆడుకుంటున్నారండి ఇక్కడ, కొట్టుకుంటున్నారు. ఊరే అది ఊడిపోతుందిరా నానా, డ్రెస్సులు ఊడిపోతాయి. Habibi, come to Dubai.
సో మాకైతే ఈ ఎక్స్పీరియన్స్ చాలా నచ్చిందండి. అంత అరబిక్ స్టైల్లో ఆ డ్రెస్సింగ్, నాకు మెయిన్ వీళ్ళది ఈ లాంగ్ గౌన్స్ ఇది చాలా బాగా నచ్చింది. ప్లస్ ఇది ఈ టెంట్స్, సో ఇవన్నీ చూస్తుంటే హిస్టరీ ప్రీవియస్ టైమ్స్ లో ఎలా ఉండేవారు అంటే డేరాల్లో ఉండేవారు కదా, అప్పుడు పక్కా హౌసెస్ లేవు. మనకైతే కంబలిల్లు ఎలాగో వీళ్ళకి డేరాలో అంటారు, డేరాలో వీళ్ళకి అవి అలవాటు. ఈ కింద కార్పెట్స్ కానీ సోఫాస్ కానీ, సో ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నదండి. నాకైతే చాలా బాగా నచ్చింది అసలు. అంటే ఇంకోటి ఏంటంటే ఇవి చాలా స్టిఫ్గా టైట్గా చాలా బాగున్నాయి. మాక్సిమం అన్ని క్యాంప్లో ఉన్న యాక్టివిటీస్ అన్ని కవర్ చేస్తామండి. మిస్ అయ్యాం అదే టన్నౌరా షో కదా, టన్నౌరా షో అది మేము 2007లో జోషి 2016లో ఈజిప్ట్ వెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్పీరియన్స్ చేసామండి. బట్ ఇప్పుడైతే అసలు మేము చూస్తామని అనుకున్నాము, అది అయిపోయింది అన్నారు. మిగతా 2 షోస్ స్టార్ట్ అవబోతున్నాయి ఇప్పుడు. ఎవరి ప్లేసెస్లో వాళ్ళు మెల్లిమెల్లిగా కూర్చుని పోయారండి. బాబు షేక్, బాబు చిన్న షేక్ భలే కూర్చున్నాడండి బాబు చక్కగాను. వాటర్ బాటిల్ డ్రింక్స్ అండి అన్లిమిటెడ్ అనమాట, ఎక్కడ పడితే అక్కడే పెట్టారు, మనం ఎన్నైనా యూజ్ చేయొచ్చు. దాంతోపాటు డేట్స్, ఖర్జూరాలు, సో అలా పెడుతూనే ఉన్నారు. అయిపోతున్న కొద్దీ మళ్ళీ లోడ్ చేస్తూనే ఉన్నారు, మనం ఎన్నైనా తీసుకోవచ్చు. పూల్ అంటే ఎడారనగానే ఒక్క ఇది అనుకుంటున్నారేమో, ఇసుక కూడా చల్లగా అయిపోయిందండి. పైనేమో చక్కగా క్లియర్ స్కై అనమాట. ఇంకా అలా స్టార్స్ చూసుకుంటూ ఈ బ్యాక్గ్రౌండ్లో ఇలా కూర్చొని చక్కగా ఇలాగ మేము ఏమంటారు డ్రింక్స్ తాగుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. బాగుంది, మాకైతే ఎక్స్పీరియన్స్ నచ్చింది. మా సెల్ కెమెరాకి వెనకట్ల ఏదో జిడ్డు ఏదో అంటుకుపోయిందండి. సో మేము ఆ చీకట్లో వీడియోస్ తీస్తున్నప్పుడు గమనించుకోలేదు, అందుకే కొంచెం బ్లర్రీగా వచ్చాయి. సో ఇక్కడైతే మేము అరేబియన్ డ్యాన్స్ అయితే మేము చూసామండి, బాగుంది, నీట్గా డీసెంట్గా ఉంది. దాని తర్వాత అయితే ఫైర్ షో. సో ఇది కూడా అంటే డాన్స్ అయితే అరేబియన్ డాన్స్ అయితే మేబీ ఒక 1 minute 2 minutes అంతే కంప్లీట్ చేస్తారు. ఫైర్ షో మాత్రం ఎక్కువసేపే ఎంగేజ్ చేసి ఉంచారండి. సో చక్కగా మేమైతే ఎంజాయ్ చేసాం. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసామండి, ఇప్పుడు ఫ్రీ అయ్యాము. సో నేను టోటల్గా డీటెయిల్స్ ఇస్తాను. సో మేమైతే బుక్ చేసుకున్నది ప్రీమియం డిజర్ట్ సఫారీ ఇన్ దుబాయ్ అండి. ఇది ఈవినింగ్ స్లాట్ అండి, మార్నింగ్ స్లాట్లు కూడా ఉన్నాయి. సో మార్నింగ్ అయితే మాకు అవ్వదు, 7 o'clock ఎంతకో పికప్ చేసుకుంటారు అనుకుంటా. సో అది మనకు వర్కౌట్ అవ్వదు మ్యాక్సిమం, మీకు వర్కౌట్ అయితే ట్రై చేయండి. మేము ఈవినింగ్ చూస్ చేసుకున్నాము, మమ్మల్ని 2:30కి పికప్ చేసుకున్నారు. ఇది వచ్చేసి ఆల్ ఖయామా క్యాంప్ సఫారీ విత్ లైవ్ షోస్ అండ్ బార్బిక్యూ డిన్నర్ అండి. సో ఇది ప్రీమియం మేము బుక్ చేసుకున్నాము. దీనికి అలాగ మా నలుగురికి 961 దిరామ్స్ పడిందండి మొత్తం అందరికీ కలిపి. సో దీంట్లో మాకు ఏం ఇంక్లూడెడ్ అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ గైడ్, అలాగే బాటిల్ డ్రింకింగ్ వాటర్, అంటే డ్రింకింగ్ వాటర్ ఎక్కడ పడితే అక్కడ కార్లో ఉన్నాయి, అక్కడ డెజర్ట్లోకి రీచ్ అయిన తర్వాత అక్కడ ఉన్నాయి, అవి ఇచ్చారు. డ్రింక్స్ కూడా అలాగేనండి. అలాగే రౌండ్ ట్రిప్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ యువర్ హోటల్, అంటే మా హోటల్కి వచ్చి పిక్ చేసుకుని మళ్ళీ తిరిగి అక్కడ తీసుకెళ్లారు, మళ్ళీ తీసుకొచ్చి హోటల్లో దింపారు. అలాగే బార్బిక్యూ డిన్నర్, బార్బిక్యూస్ ఉన్నాయండి. ఒకటి ఏంటది ల్యాంబో అంటే మటన్, చికెన్లో 2 వెరైటీస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటి అంటే ఇంకా పన్నీర్ అవి లేవు కదా, లేవు, అదే క్యాప్సికమ్ ఉన్నాయి. 65 ఒకటి ఉంది. అలాగే రోటీస్ ఉన్నాయి, రోటీస్ లాంటి రోటీ అండ్ నార్మల్ రోటీ. సో బార్బిక్యూ డిన్నర్ అది కూడా అన్లిమిటెడ్. ఇంకోటి డ్యూన్ బ్యాషింగ్ ఏదైతే మీరు చూసారో కార్లో ఇసుకలో, అది 30 to 45 minutes. సో అంత టైం లేనట్టుంది, 30 to 45 minutes. 15 minutes మాత్రమే మనం అక్కడికి వెళ్ళడమే లేట్ వెళ్ళాము. శాండ్ బోర్డింగ్ మేము ఇలా జారాం కదండి శాండ్ నుంచి, అది. అలాగే క్యామిల్ రైడ్ ఎక్స్పీరియన్స్ మా ఎక్కడైతే క్యాంప్ దగ్గరికి వెళ్ళామో అది. అలాగే క్యామిల్ ఫీడింగ్ చూసారు, అది కూడా మీరు చూసారు. అలాగే సన్సెట్ వ్యూ ఫోటో స్టాప్, అది మేము చీకటి పడిపోయింది, అక్కడ మేము వెళ్ళడానికి కూడా అవ్వలేదు. డెజర్ట్ క్యాంప్ విజిట్ ఏదైతే ఆల్ ఖయామా క్యాంప్ ఉందో అది షేడ్ క్యాంప్, మిగతా వాళ్ళందరూ ఉంటారు. గాయమత్ అంటే స్వీట్స్ అండి, ఘావా అంటే కాఫీ, అలాగే డేట్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టారు. స్టార్టింగ్ నుంచి డేట్స్ అలా కంటిన్యూగా ఇస్తూనే ఉన్నారు. అలాగే
క్యాంప్ దగ్గర అక్కడ కూడా కాఫీలు ఉన్నాయి, కాఫీ టీలు ఉన్నాయి. అంటే ఇది క్యాంప్ దగ్గర అయితే లైవ్ లో ఇచ్చారు, బాగుంది. అలాగే ఖావా స్వీట్స్ మాత్రం డిన్నర్ దగ్గర అవి కూడా చాలా బాగున్నాయండి. హెన్నా పెయింటింగ్ ఫర్ లేడీస్, మగోళ్ళు కూడా పెట్టుకున్నారు, అది కూడా ఉంది. ఇవన్నీ మా దాంట్లో ఇంక్లూడ్. ఫాల్కన్ ఎక్స్పీరియన్స్ అంటే ఈగల్లాగా ఉంటుంది కదా, చేతి మీద ఎక్కించుకుంటాం కదా, అది మాకు అక్కడ ఉంది. అలాగే ఇక్కడ కూడా ఉంది, 2 దగ్గర ఉన్నాయి. 2 దగ్గరలో మేము ఫోటో తీసుకున్నాం. లోకల్ అరబిక్ అటైర్ ఫర్ మేక్ ఓవర్స్, అది కూడా మీరు చూసారు. మొత్తం అందరం మేము ఆ డ్రెస్ వేసుకున్నాము, వాళ్ళు చక్కగా మాకు ఆ డ్రెస్ చేశారు. తనూరా అండ్ నాషాత్సో గ్రూప్ ఆఫ్ లేడీస్ అండ్ డ్యాన్స్. గ్రూప్ ఆఫ్ లేడీస్ మాకేం కనపడలేదు ఇక్కడ, ఒక లేడీ వచ్చి డాన్స్ చేసింది, అది కూడా చాలా పద్ధతిగా ఉంది డాన్స్. అది మెయిన్ చెప్పాలి. అది మెయిన్ ఏంటి అంటే మేబీ ఇది కొంచెం ప్రీమియం క్యాంప్ కాబట్టి ఫ్యామిలీస్ తో వస్తారు కాబట్టి వల్గర్ గా బెల్లీ డాన్స్ అలాంటిది ఏమీ లేదండి. చక్కగా నీట్ గా డాన్స్ డ్రెస్ వేసుకుని అది చెప్పాలి, ఫుల్ గా కవర్ చేసుకుని ఉంది. ఇంకొకటి ఏంటి అంటే మిగతా 2 షోస్ ఏవైతే ఉన్నాయో అవి అసలు వర్త్ కాదండి, మాకు అసలు నచ్చలేదు. మరి నీకు నచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ అతను ఎఫర్ట్ చూస్తే తను బాగా చేశాడు. ఏంటి అంటే మనం కూర్చున్న దానికి అక్కడ జరుగుతున్న దానికి చాలా డిస్టెన్స్ ఉంది. చక్కగా మన చుట్టూరు మూవ్ అయ్యి ఉంటే ఏదో కనెక్షన్ దెబ్బతింది అన్నట్టు కొంచెం హైట్ లో స్టేజ్ లో చేసుంటే ఇదండి. సో మేము ఇది క్లూక్లో బుక్ చేసుకున్నామండి. మామూలుగా 4గురికి డివైడ్ చేస్తే 240 దిరామ్స్ పడింది. మామూలుగా చూస్తే మేము బయట అడిగిన లేకపోతే లోకల్ ఏమంటారు టూర్ ఆపరేటర్స్ ఉంటారు కదా, హోటల్ వాళ్ళని చాలామంది మాతో కాంటాక్ట్ చేసిన వాళ్ళు చెప్పింది ఏంటి అంటే 150, 160, విఐపి అయితే 180, 200 అని చెప్పారు. జనరల్ ప్రైస్ వచ్చేసి 140 దిరామ్స్ అని చెప్పారండి, 140 to 150. ఇది పికప్ ఉంటుంది మన హోటల్ నుంచి, అలాగే మళ్ళీ డ్రాప్ ఉంటుంది. రెగ్యులర్ టైమ్స్ వచ్చేసి పికప్ వచ్చేసి 2:30కి అలా పిక్ చేసుకుంటారండి, మళ్ళీ 9కి 9:30కి అలాగా మనల్ని హోటల్లో డ్రాప్ చేస్తారు. సో ఇది మించి మిగతా ప్రైజెస్ కూడా ఉన్నాయండి, 180, 200. అది మాకు వచ్చేసి 240 పడిందండి. ఎందుకు 240 పడింది అంటే ఒక్కొక్కరికి, సో అది ప్రీమియంలో తీసుకున్నాము. సో ప్రీమియం అసలు వర్తా కాదా, ప్రీమియంకి ఆర్డినరీకి 140 దానికి డిఫరెన్స్ ఏమొస్తుందో నేను చెప్తానండి. మేమైతే క్లియర్ డిఫరెన్స్ అయితే ఐడెంటిఫై చేసాము. ప్రీమియంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలు వీడియోలు చూసిన తర్వాత ఓకే మేము పెట్టిన డబ్బులకి మాకు ఇచ్చింది చాలా వర్త్ అని అనిపించింది. ఒకటేంటి అంటే ప్రీమియం అన్నప్పుడు 4x4 వెహికల్ మనకి ఇస్తారండి. సో మనతో పాటు ఉంటే ఎక్కువ 2 ఉంటారు, అంటే వెహికల్ కెపాసిటీ బట్టి, అంతే తప్పించి కొన్నిసార్లు అందరినీ బస్సులో తీసుకెళ్తారు. సో కొన్నిసార్లు ఏమో మనం పికప్ పాయింట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటిది ఏం లేకుండా మనం చక్కగా పికప్ చేసుకొని మళ్ళీ డ్రాప్ చేస్తారండి. రెండోది వచ్చేసి ఈ ప్రీమియంలో అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయండి. అన్నీ ఇంక్లూడ్ అంటే ప్రీమియంగా అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మీరు చూసారు సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కడ పడితే అక్కడ, వాటర్ బాటిల్స్, డేట్స్, ఇంకా ఫాల్కన్ ఎక్స్పీరియన్స్ అంటే ఆ గ్రద్దని చేతి మీద ఎక్కించుకోవడం. సో అలాగే ఇంకేమంటారు ఆ స్టార్టింగ్ పాయింట్లోనే ఆ దివాన్ సెటప్, ఫొటోస్ తీసుకోవడం, అరేబియన్ సెటప్, కేవలం ఏటీవీ రైడ్ తప్పించి మిగతావన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మీరు మామూలుగా ఈ 140ది, 100ది, 90ది తీసుకుంటే ఫాల్కన్ ఎక్స్పీరియన్స్కి కొంత డబ్బులు కట్టాలి, మిగతా వాటికి కొనుక్కొని డబ్బులు కట్టుకుంటూ రావాలి. సో అవన్నీ కట్టుకుని వస్తే మళ్ళీ అదే రేట్ అవుతుంది. కాబట్టి సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే లేకపోతే అది ప్రీమియంగా అనిపించింది. ఇంకోటి ఏంటి అంటే ఈ క్యాంప్ సైడ్కి వచ్చేలోపటికి ఏదైతే క్యాంప్ ఉందో మా క్యాంప్ సపరేట్ క్యాంప్ అండి. సో చాలా లిమిటెడ్ మెంబర్స్ని అయితే దాంట్లో పెట్టారు. ఇంకొకటి ఏంటి అంటే క్యాంప్ చూసినప్పుడు అబ్బా ఇది డెజర్ట్ క్యాంప్ అన్నట్టు అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే క్యాంప్కి వెళ్ళిన తర్వాత ప్రతిదీ డిజర్ట్కి సంబంధించిన థీమ్లోనే వెళ్ళారండి. ఎక్కడ పడితే అక్కడ డేట్స్ పెట్టారు, అలాగే ఆ లైవ్ గావా పెట్టారు. ఇంకొకటి ఏంటి అంటే ఏవో స్వీట్ పెట్టారు, అవి మనం అలా తిరుగుతూ అవి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఫుడ్ అల్టిమేట్గా డిషెస్ అయితే మొత్తం అన్నీ కలిపారు, అరేబియన్ డిషెస్ అన్నీ కలిపారు. ఇంకోటి ఏంటంటే బార్బిక్యూలో ఏమంటారు ల్యాంబ్ ఉంది, చికెన్ ఉంది, డ్రమ్ స్టిక్స్ ఉంది. డ్రమ్ స్టిక్స్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. తందూర్ రోటీ ఉంది, రైస్లు అయితే 4-5 ఉన్నాయి. ఇంకా పిల్లలైతే ఈ ఫుడ్ విషయంలో మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. తినేస్తామని కాదు కానీ ఆ వెరైటీ
వెరైటీస్ మనం అన్నీ కొనుక్కొని మనకు ఆ పేర్లు కూడా తెలివి, టేస్ట్ చేయం కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని అవి తిని ఓహో ఈ ఫుడ్ ఎలా ఉంటుందా అని అనుకోవడానికి. ఇంకోటి ఏంటంటే సీటింగ్ విషయంలో కూడా చాలామంది ఇబ్బంది పడినట్టు మేము వీడియోస్లో చూసామండి. ఎందుకనంటే ఎక్కడో వెనక్కి కూర్చోబెట్టారు, ఎక్కడో వెనక్కున్నాము, ఎక్కడో మధ్యలో కూర్చున్నాము. ఇక్కడ అలా కాదండి, క్యాంపు తక్కువ మంది ఉంటారు కాబట్టి చుట్టూరు మనం ఆ క్యాంప్ చుట్టూరు కూర్చుంటాం, సీటింగ్ అది కంఫర్టబుల్ చక్కగా. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది హెల్పర్స్ ఉన్నారు, వాళ్ళు చక్కగా మన ప్లేట్స్ క్లీన్ చేస్తారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇంకోటి ఏంటి అంటే నేను గమనించింది చాలామందికి ట్రెడిషనల్ అటైర్ ఫ్రీ ఉందని చెప్పారు, కానీ దానికి లైన్లు ఉన్నాయండి. మాకు అలా కాదు, ప్రతి క్యాంప్ వెనకాల ఒక ఏమంటారు టెంట్ సెటప్ ఉంది. దాంట్లో ఆ కూర్చున్న ఏరియాలో ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో అన్ని సెట్లో వాళ్ళ ఆ డ్రెస్సెస్ పెట్టేసి ఉంచారు. కాబట్టి ఎవరిని అడగవసరం లేదు, అక్కడ హెల్పర్ ఉంటారు కాబట్టి అతన్ని పిలిస్తే వాళ్ళే వచ్చి ఆ తలకు కట్టారు. లైన్ లేవు అక్కడ, మెహందీ దగ్గర కూడా లైన్ లేవు, కాఫీ దగ్గర కూడా లైన్ లేవు. మాకు యాడ్ అయింది ఏంటంటే స్టార్ గేజింగ్, ఇంకా ఏదో ఫోటో పాయింట్, క్యామెల్ రైడింగ్, అలాగే క్యామెల్ ఫీడింగ్. ఇంకొక్కటి కాదండి, ఒక రకంగా చెప్పాలి అంటే స్టార్టింగ్లో కొంచెం ఎలా ఉంటుంది, ఇంత డబ్బులు పెట్టేశాము, నియర్లీ 25,000 అయింది అని అనుకున్నాం, కానీ డబ్బులు పెట్టడం చాలా మంచిదని మాకైతే అనిపించిందండి. ఎందుకనంటే ఆ ఫీల్ కోసమే మనం వెళ్తాం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా 1000 మంది 2000 మంది ఒక దగ్గర ఉండి ప్రాపర్గా ఏది తినకుండా ఎక్కడో దూరం కూర్చోకుండా కాకుండా. ఇంకోటి ఏంటి అంటే ఇది ప్రీమియంగా ఒక రకంగా చెప్పాలి అంటే నాట్గా ఉండదండి, చాలా నీట్గా ఉంటుంది, అంటే క్లాసీగా ఉంటుంది. సైలెంట్ మ్యూజిక్, డిమ్ లైటింగ్, ప్రశాంతంగా ఆ ప్రశాంతత కోరుకుని ఆ నిజంగా ఆ ఫీల్ కోరుకునే వాళ్ళైతే ఇక్కడికి రండి. అల్లరి కావాలి, సందడి కావాలంటే మాత్రం ఇక్కడ రాకండి. ఎందుకనంటే అంత లౌడ్ మ్యూజిక్ కానీ అలా ఉండదు. పీస్ఫుల్గా అరేబియన్ ఫీల్ ఎంజాయ్ చేయడానికి తగ్గట్టుగా ఇక్కడైతే సెట్ చేశారు. కాబట్టి 140కి 240కి 100 dirhams తేడా ఉందండి. 100 అంటే నియర్లీ 2500 ఒక్కొక్క దగ్గర తేడా వస్తుంది. బట్ మాకైతే ఆ 2500 ఏమంటారు వసూలు అని అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూసినప్పటి నుంచి లాస్ట్ వరకు కొంచెం మా గైడ్ విషయంలో తప్పించి అక్కడ డిసప్పాయింట్ అయ్యాయని తప్పించి, అది కూడా ఎందుకంటే మేము ఎగ్జాక్ట్గా రంజాన్ రోజు వెళ్ళాం. ఆ రోజు అక్కడ డెజర్ట్ సఫారీకి కొన్ని వేల మంది ఉన్నారండి వెయిట్ చేసిన వాళ్ళు. కాబట్టి అంతమంది మీద ట్రైన్డ్ గైడ్ని మాకు క్లూ కూడా ఇవ్వలేదేమో అని అనిపించింది. కాబట్టి నేను చాలా నెగిటివ్ రివ్యూ పెట్టాను గైడ్ మీద మాత్రం. ఎందుకంటే నేను 25,000 పెట్టాను, నన్ను ఎలా చూసుకోవాలి, అలా చూసుకోవాలనే కదా నేను అంత పెట్టాను. కాబట్టి రివ్యూలు ఇచ్చే విషయంలో కూడా మీరు ఏం చేస్తారంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. సాటిస్ఫై అయితే సాటిస్ఫై అని చెప్పండి, లేదు అంటే లేదు అని చెప్పండి. గైడ్ విషయం మన డబ్బులు కదా. గైడ్ విషయంలో మాత్రం మేము డిసప్పాయింట్ అయ్యాం. మిగతాది మొత్తం ప్రీమియంగా ఉంది, ఒక రకంగా పైసా వసూలు. చాలా అనుకున్నాను మా డూన్ బ్యాషింగ్ దగ్గర, దాని తర్వాత ఎలా ఉంటుందో ట్రిప్ అని, కానీ చాలా బాగా జరిగిందండి. సో మొత్తం డీటెయిల్స్ ఇచ్చామనుకుంటున్నాము. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ఏమంటారు ఇన్స్టాగ్రామ్ కానీ ఇక్కడ కమెంట్స్లో కానీ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.